హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనము కుంభరాశి వాళ్ళకి అంటే ఎక్వేరియస్ జోడియాక్ సైన్ వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము. సో మీ కెరీర్ ఎలా ఉంటుంది, మీ హెల్త్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఏమొస్తున్నాయి మీకు సెప్టెంబర్ మంత్లో, అండ్ మీకున్న బ్లాకేజెస్ ఏంటి, వాటిని రిమూవ్ చేసుకోవడానికి మీకు అడ్వైజెస్ ఏంటి అనేవి మొత్తం క్లియర్గా అంతా చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు, నా మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరైనా టారో కార్డ్ రీడింగే నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఉంటే నన్ను వాట్సాప్లో అయితే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీడియోలోకి వెళ్దాము. అసలు మీకు ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము. జడ్జిమెంట్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, నైస్, టెన్ ఆఫ్ స్వర్డ్స్, ఓకే, the devil, oh, seven of wands, knight of cups. సో కుంభరాశి వాళ్ళు యాక్చువల్లీ మీరు నన్ను ఏం అనుకోకండి, నాకు ఇక్కడ కొంచెం మీ గురించి నెగిటివ్గా చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు వేరే వాళ్ళకి ఏదో సంథింగ్ నెగిటివ్ చేశారేమో అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. చేశారో లేదో అది మీకు తెలియాలి. లేదు అని అనుకుంటే అంటే మనీ రిలేటెడ్ థింగ్స్, నాకు ఇక్కడ మనీ రిలేటెడ్ థింగ్స్లో చూపిస్తుంది. మనీ రిలేటెడ్ థింగ్స్ వేరే వాళ్ళకి అబద్ధాలు చెప్పడం కానీ, లేదు అనుకుంటే వేరే వాళ్ళ మనీని తీసుకోవడం కానీ, తీసుకొని ఇవ్వకపోవడం కానీ, సో ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి చేశారు అంటే అవైతే ఇప్పటి నుంచి అయితే మానేసేయండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మనీ రిలేటెడ్లో జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు చేయకపోయినా మీకు వేరే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. రెండు ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెయ్యలేదు అని అంటే మీతో అలా వేరే వాళ్ళు కూడా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఫైనల్గా ఓకే, అంటే మనీ రిలేటెడ్ థింగ్స్లో ఏంటంటే ఒక జడ్జిమెంట్, అంటే ఒక న్యూ బర్త్, కాలింగ్ టైప్ లాగా అనమాట. ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నా కూడా ఇంకా చెయ్యకండి, ఒకవేళ ఇంకా చేశారనుకోండి మీరు పనిష్మెంట్ చూస్తారన్నట్టు రికాలింగ్ కాల్ అనమాట అది. సో మీరు చేయకపోతే మీ విషయంలో ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి జడ్జిమెంట్ అయితే వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకా కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఏమన్నా లీగల్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నారు అంటే ఏంటంటే సివిల్ కేసెస్, యాక్చువల్లీ సివిల్ కేసెస్ అంటే మనీ రిలేటెడ్ థింగ్స్లో ఎవరైనా ఉన్నారు. ఏమంటారు, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మీకు మనీ మీతో మనీ తీసుకొని ఎవరైనా ఇవ్వకపోవడం కానీ, లేదనుకుంటే మీరు ఎవరికన్నా మనీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి కేసు పెట్టడం కానీ, సో ఇలాంటి వాటిలో జడ్జిమెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ సైడ్ న్యాయం ఉంటే మీకు పాజిటివ్గా వస్తుంది. లేదు మీ ఆపోజిట్ సైడ్లో వాళ్ళకి ఏమన్నా జెన్యున్గా ఉన్నారు అంటే వాళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే పాజిటివ్గా ఎవరైతే ఉన్నారో, అంటే జెన్యున్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జడ్జిమెంట్ అయితే ఇప్పుడు ఈ మంత్ వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు లేకపోతే అవతల పర్సన్ ఇంజస్టిస్ చేశారు మీకు అని అనుకున్నప్పుడు మీకు ఫేవర్గా అయితే జడ్జిమెంట్ అయితే వస్తుంది ఇక్కడ అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఫైనల్గా లీగల్ దాంట్లో కూడా జడ్జిమెంట్ వచ్చేలాగా అయితే ఇక్కడ చూపిస్తుంది అన్నట్టయితే తెలుస్తుంది. అండ్ మీ హెల్త్ విషయానికి వస్తే మీ బ్రెయిన్లో చాలా థాట్స్ తిరుగుతున్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. అంటే మేబీ దీని రిలేటెడ్ అనమాట, ఈ మనీ రిలేటెడ్ థింగ్స్ గురించి చాలా థాట్స్ అయితే తిరుగుతున్నాయి అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో కొంచెం స్టేబుల్గా ఉండండి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది.
అంటే మరి ఓవర్ థింక్ చేయకండి అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీ రిలేషన్షిప్ ఏంటంటే రిలేషన్షిప్లో కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. బట్ కాకపోతే సెప్టెంబర్లో కొంచెం పాజిటివిటీగా అయితే చూస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అనుకోండి, మీ ఇద్దరి మధ్య ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొక సైకిల్ స్టార్ట్ అయింది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ అయినా కూడా మీ లైఫ్లో అంటే ఏంటంటే లైఫ్లో మనకి చాలా సైకిల్స్ ఉంటాయండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి 1 ఇయర్కి ఒక సైకిల్ అయిపోతుంది, కొందరికి 2-3 ఇయర్స్లో ఒక సైకిల్, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుందన్నమాట. అట్లా మీ లైఫ్లో ఒక సైకిల్ అయిపోయి న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీకేంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా థాట్స్లో ఉన్నారు అని చెప్పేసి, ఫ్రాంక్గా చెప్పాలంటే సంథింగ్ ఏదో నెగిటివ్ ఎనర్జీ. మీరు ఇందాక చెప్పాను కదా ఏమైనా లీగల్ ఇష్యూస్లో స్ట్రక్ అయ్యి ఉంటే అని, మీ సైడ్ జెన్యూన్గా ఉన్నారు అయినా కూడా మీరు స్ట్రక్ అయి ఉన్నారు, మీకు నెగిటివిటీ జరుగుతుంది అని అంటే అది వేరే వాళ్ళు ఎవరో సంథింగ్ చేశారు మీకోసం అన్నట్టయితే నాకు ఇక్కడ తెలుస్తుంది. సో దాని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీకు ఇండికేషన్ చూపిస్తుంది. సో అది ఎలా అంటే మీరు ఎవరో నెగిటివ్గా చేశారని అనుకోండి, వాళ్ళ మీద గ్రడ్జ్ పెంచుకొని వాళ్ళకి అదవ్వాలి ఇదవ్వాలి ఇలాంటి వాటి నుంచి బయటికి వచ్చేసి కొంచెం పాజిటివ్గా ఉండండి. అంటే వాళ్ళ మీద ప్రేమ చూపించండి. మీరేం చేసినా మీ గురించి ఏం చేసినా ఊరికే ఉండండి అన్నట్టయితే నేను చెప్పను, కానీ జస్ట్ సరే వాళ్ళు చేశారు, ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి అన్నట్టు మీ గురించి మాత్రమే ఆలోచించండి. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ గురించి ఆలోచించకండి. లేదు మీరే వేరే వాళ్ళకి చేస్తున్నారని అనుకుంటే అవి ఆపేసేయండి. ఓకే, సో ఇంకా చూద్దాము అసలు మీకు ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ అని చెప్పేసి. చేసిన అన్ని రాశులలో మీకే కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది అన్నట్టయితే నాకు చూపిస్తుంది. రిమైనింగ్ 10 జోడియాక్ సైన్స్లో అంతా పాజిటివ్గానే ఉన్నది. ఓకే, ద వరల్డ్ కార్డు చెప్పాను కదా ఇందాక జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి. సో మీరైతే మీ సైడ్ మీకు ఉంది అని అంటే జస్టిస్ ఓకే, లేదని అనుకుంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి అన్నట్టయితే అది చూపిస్తుంది. సో ఇక్కడ చూసాం కదా, నేను ఇందాక చెప్పాను కదా మీరు ఏమైనా స్ట్రగుల్స్లో ఉన్నారు, లీగల్ ఇష్యూస్లో స్ట్రక్ అయి ఉన్నారు అని అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ మీ సైడ్ జెన్యూన్ ఉంటే ఓకే, మీ సైడ్ జెన్యూనిటీ ఉంటే అందులో నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా ఉంటారు. లేదు అని అంటే అది మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకు అంటే ఇక్కడ వరల్డ్ అంటే యూనివర్స్ మీకు ఒక కాల్ ఇస్తుంది. మీ సైడ్ జెన్యూన్గా ఉన్నారు అంటే ఫైన్, మీకు పాజిటివ్ రిజల్ట్స్. లేదు మీరు జెన్యూన్గా లేరు, వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇప్పటికైనా ఆపేయండి అన్నట్టు అనమాట. పేజ్ ఆఫ్ కప్స్, ఓకే, పేజ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. నేను ఇందాక చెప్పాను కదా 10 ఆఫ్ స్వర్డ్ తోటి ఒక సైకిల్ అనేది ఎండ్ అవుతుంది అని చెప్పేసి. సో మీ లైఫ్లో ఒక సైకిల్ అంటే ఎండ్ అవుతుంది అండ్ మీకు ఈ మెంటల్ థాట్స్ నుంచి బయటికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు మీ వర్క్ రిలేటెడ్, మీ ప్యాషన్ రిలేటెడ్ అయితే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది. సో అంటే ఇన్ని రోజులు మేబీ ఏమైనా ఇష్యూస్లో స్ట్రక్ అయినారనుకోండి, లీగల్ ఇష్యూస్లో, వాటి నుంచి బయటపడేసి మీ మీద మీరు వర్క్ చేసుకోవడం, మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేయడం, ఇలాంటివన్నీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇన్ని రోజులు ఏమైనా నెగిటివ్ ఉన్నా కూడా ఇప్పుడు పాజిటివ్గా అయిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది. నైస్, ఓకే, ది ఎంప్రెస్. సో నాకు ఇక్కడ ఫ్రాంక్లీ సెయింగ్ మీకు ఏదో సంథింగ్ వేరే వాళ్ళ వల్ల మీరు సఫర్ అవుతున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది, రిలేటెడ్ టు సమ్ స్పెల్స్. సో వాటి నుంచి బయటపడతారు, మీ ఫ్యామిలీ తోటి మంచిగా స్పెండ్ చేస్తారు టైంని అన్నట్టయితే నాకు కనిపిస్తుంది. సో
సెప్టెంబర్లో అయితే మీకు చెప్పాను కదా, ఒక సైకిల్ ఎండ్ అయిపోయి ఇంకో సైకిల్లో మీరు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో మీ ఫ్యామిలీ తోటి కూడా మీరు మంచిగా టైం స్పెండ్ చేసే టైం అయితే కనిపిస్తుంది. అండ్ మనీ రిలేటెడ్ కూడా థింగ్స్ మీకు పాజిటివ్ అయ్యే థింగ్స్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో గ్రోత్ కూడా కనిపిస్తుంది మీకు సెప్టెంబర్ మంత్లో. అలా అయితే మేబీ ఇక్కడ మీరు విక్టిమ్ అన్నట్టయితే నాకు అర్థమవుతుంది. సో మీరు విక్టిమ్ కావడానికి వేరే వాళ్ళ రీజను ఇన్ని రోజులు. సో అందులో నుంచి బ్యాడ్ ఎనర్జీలో నుంచి బయటికి వస్తారన్నట్టయితే నాకు చూపిస్తుంది. మీకు మీరు చేస్తున్న ప్రతి పని నెగిటివ్గానే అవుతుంది అన్నీ అని చెప్పేసి అన్నప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా థింక్ చేయండి. ఎందుకు అని అంటే ఎవరికైనా కూడా టైం ఎంత బాగాలేకపోయినా కూడా ఇప్పుడు 10 థింగ్స్ చేశారంటే 10కి 10 అయితే నెగిటివ్ ఎఫెక్ట్ అయితే రావు అనమాట, నెగిటివ్ రిజల్ట్ అయితే రావు. సో కొంచెం థింక్ చేయండి. ఓకే. పాజిటివ్. ఓకే. సో మీరు ఇందాక చెప్పాను కదా డెవిల్ నెగిటివ్ ఎనర్జీ, అందులో నుంచి బయటికి వస్తారు, ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి వస్తారని చూపిస్తుంది. నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను కదా. సో అందులో నుంచి బయటికి వస్తారు, మీకు రికగ్నైజేషన్ ఉంటుంది, రివార్డ్స్ ఉంటాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఒక సెలబ్రేషన్ అనమాట. అండ్ మీరు స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటారు ఈ మంత్లో అన్నట్టయితే. అంటే ఇన్ని రోజులు కొంచెం సప్రెస్గా ఫీల్ అయిపోయి మీలోని పవర్ని మీరు లూజ్ అయ్యారు అని అంటే ఆ పవర్ని, మీలోని పవర్ని మీరు గెయిన్ చేసుకుంటారు ఈ నెగిటివిటీ నుంచి బయటపడి అన్నట్టయితే చూపిస్తుంది. నైన్ ఆఫ్ వాండ్స్ రివర్స్ వచ్చింది. ఓకే. 2 ఆఫ్ కప్స్. ఓకే. 6 ఆఫ్ పెంటకిల్స్. ఓకే. సో నేను ఇందాక చెప్పాను కదా ఒక సైకిల్ ఎండ్ అయిందని చెప్పేసి. సో లవ్ రిలేషన్లో అయితే ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతుంది, మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉంటారని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ స్ట్రెంగ్త్ అయితే గెయిన్ చేసుకుంటారని అన్నాను కదా, మీ హెల్త్ కూడా, మీ ఫిజికల్ హెల్త్ కూడా క్యూర్ అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో పాజిటివ్గా ఉంది ఈ మంత్. పాజిటివిటీని స్ప్రెడ్ చేసుకోండి మీ లైఫ్లో. ఇంకా చూద్దాము. ఓకే. ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్, డెత్ కార్డ్. ఓకే. అగైన్ 10 ఆఫ్ స్వార్డ్స్. ఓకే. సో ఇంతసేపు నేను చెప్పకూడదు అని అనుకుంటున్నాను, కానీ అగైన్ అండ్ అగైన్ అవే కార్డ్సే వస్తున్నాయండి నాకు. మీ లైఫ్లో నెగిటివ్ ఎనర్జీకి రీజను ఎవరో స్పెల్స్ చేయడం. ఓకే. సో అందులో నుంచి బయటికి రండి, బయటికి వచ్చేసి మీలో ఒక న్యూ బర్త్ చూస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఏంటంటే ప్రీవియస్గా లైక్ మీ థాట్స్ మీద ఎవరో స్పెల్ చేసినట్టున్నారు బాగా. సో మీ థాట్స్ మీద స్పెల్ చేయడం వల్ల మీరు ఆలోచించడం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి వీటన్నిటిలోనూ రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఏదో సమ్ సిచ్యువేషన్లో, బ్యాడ్ సిచ్యువేషన్లో స్టక్ అయ్యారన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో దాంట్లో నుంచి మీరు బయటకు వస్తారు ఈ సెప్టెంబర్ మంత్. ఒక న్యూ బర్త్, అంటే న్యూ బర్త్ ఇన్ ద సెన్స్ మీరు డిఫరెంట్గా చేంజ్ అవుతారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఆ స్పెల్స్ నుంచి బయటకు వస్తే పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందిలేండి. సో అదైతే జరుగుతుంది అన్నట్టయితే చూపిస్తుంది. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎంత చెప్పకూడదని అనుకున్నా. ఇక్కడ డెవిల్ కార్డు, తర్వాత ఇక్కడ 8 ఆఫ్ స్వార్డ్స్ కార్డు, అగైన్ 10 ఆఫ్ స్వార్డ్స్ కార్డు. సో ఇవన్నీ ఏంటంటే అవే ఇండికేట్ చేస్తాయండి. అండ్ అగైన్ డెత్ కార్డ్. సో అందులో నుంచి అయితే మీరు బయటకు వస్తారు అన్నట్టయితే చూపిస్తుంది సెప్టెంబర్ మంత్. సో బీ పాజిటివ్, మీరు మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవ్వండి. స్ట్రాంగ్ అవుతే మీరు అందులోంచి బయటకు వస్తారు, మీ లైఫ్ పాజిటివ్గా టర్న్ అవుతుంది అని చెప్పేసి మీరు ఎంత స్ట్రాంగ్గా నమ్మితే అంత తొందరగా మీరు బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫర్గివ్నెస్, మీకు సెప్టెంబర్ మంత్లో యూనివర్స్ మెసేజెస్ ఇవన్నీ చూసారు కదా, ఇది ఏంజల్ మెసేజ్ ఏంటంటే ఫర్గివ్నెస్. నేను ఇందాక చెప్పాను కదా
నైట్ ఆఫ్ కప్స్ తోటి కొంచెం లవ్ అనేది స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి. సో ఇక్కడ కూడా అదే చెప్తుంది, ఫర్గివ్నెస్. ఇఫ్ ఇన్ కేస్ మీ ఈ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోతే ఈ స్పెల్ సిచ్యువేషన్లో ఉన్నా మీకు ఈ మంత్లో తెలుస్తాయి అన్నమాట ఎవరి కలర్స్ ఏంటి అని చెప్పేసి. సో తెలిసిన తర్వాత వాళ్ళని అది చేయాలి ఇది చేయాలి అన్నట్టు ఇలా ఫర్గివ్ అయితే ఇలా గ్రడ్జెస్ అయితే పెట్టుకోకండి, వాళ్ళని ఫర్గివ్ చేసేసేయండి అన్నట్టు చెప్తుంది. అఫ్కోర్స్ మనకు నెగిటివ్ చేశారు అని అంటే ఎలా ఫర్గివ్ చేయాలండి అని చెప్పేసి మీకు ఉంటుంది, కానీ ఫర్గివ్ చేస్తే మీకు బెటర్ అండి, వాళ్ళకంటే మీకు ఇంకా ఇంకా బెటరు. సో బిగ్ హ్యాపీ చేంజెస్ అని చూపిస్తుంది. ఈ ఫర్గివ్నెస్ని మీరు ఏమంటారు ట్రై చేస్తే మీకు హ్యాపీ చేంజెస్ వస్తాయి అన్నట్టయితే ఏంజల్స్ చెప్తున్నారు. సో తర్వాత మీ ఇష్టము. సో ఇది కుంభరాశి మీ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి, మీకు రెజనేట్ అయిందని అనిపిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ మీలో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కుంభరాశి వాళ్ళకి ఈ రీడింగ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.